అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దేవి ప్రేమిల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ధనుర్మాసం కదండి, అందరం కూడా పూజ హడావిడి, పొద్దున్నే పిల్లలు పంపించడం, క్యారేజీలు కట్టడం, ఇంక ఇదే పని కదండి మనకి ఆడవాళ్ళకి. ఇక వర్క్ చేసే వాళ్ళకైతే ఇంకా ఇబ్బంది అండి. పాపం వాళ్ళకైతే ఇంట్లో చూసుకొని మళ్ళీ బయట చూసుకొని చాలా కష్టం కదా. ఇక సింపుల్గా చేసుకునే పూజా విధానాన్ని చూపిస్తానండి. ఇంట్లో మనం ప్రతి ఒక్కరం కూడా ఎర్లీ మార్నింగే లేసిపోయి చేసేయాలి అని అంటే అవ్వదు కదా. ఇక వీలైనంత వరకు కూడా పూజ కంప్లీట్ చేసుకోవడానికి ముందుగానే పిల్లల్ని అందరినీ కూడా చక్కగా పంపించుకొని ఇంట్లో బాధ్యతలన్నీ చక్కగా నెరవేర్చుకొని ఇక తర్వాత పూజా విధానం అనేది చేసుకోవడం వల్ల మనకి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇక దేవుడు అప్పుడే చేసే ఇప్పుడే చేయి నాకు లేకపోతే నాకు చెల్లదు అని ఎప్పుడు అనరండి. కాకపోతే మనం సంసారంలో ఉన్నందుకు మనకు బాధ్యతలు కూడా ఒక పూజేనండి. ఆ పూజ అనేది ముందు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ భగవంతుడికి సేవ చేసుకోవడం అనేది మన అందరి కర్తవ్యం. ఇదిగోండి మార్నింగే చక్కగా అత్తయ్య ముగ్గులు అయితే వేశారు. నెలవంకను కూడా పెట్టేసి కలువ పూలతోటి చూశారు కదా. చక్కగా ఆ ముగ్గు మీద కాసింత పసుపు కుంకుమ పువ్వు పెట్టి పొద్దున్నే చక్కగా పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదండి. ఇక లోపల కూడా ఇంట్లో ఇలా అయితే స్వామివారికి హారతినిచ్చి పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ముఖ్యంగా ధనుర్మాసం అండి. ధనుర్మాసం అంటేనే మనకి గోదాదేవి తల్లి ఆ తిరుప్పావయ్య గుర్తొస్తూ ఉంటారు. ఇంకా ఆవిడ చేసినట్టుగా మహావిష్ణువుకి పూజ ఎవ్వరూ చేయరేమోనండి. ఇక నేనైతే ఇలా ఒక చిన్న ఉయ్యలలో ఆ మహావిష్ణువుని చిన్ని కృష్ణుడిని అలా నేనైతే ఉయ్యల్లో ఊపుతూ చక్కగా అలర చంచలమైన ఆత్మనందుండని అలవాటు చేసే నీ ఉయ్యాల, అలర చంచరమైన ఆత్మనందుండని అలవాటు చేసే నీ ఉయ్యాల, పలుమార్లు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపే నీ ఉయ్యాల, ఉయ్యాల ఉయ్యాల అంటూ స్వామివారిని రోజు ఈ 30 రోజులు వీలైనంత వరకు, అంటే మనకి 5 డేస్ ఎలాగో కుదరదండి, మిగతా 25 డేస్ అయినా సరే తప్పకుండా స్వామివారిని అలా చక్కగా ఉయ్యాలలో ఊపుతూ స్వామివారికి నాకు వచ్చినంత వరకు గోవిందనామాలు చదువుకుంటూ మన దగ్గర ఉన్న సూదిమల్లి పూలండి, చక్కగా పారిజాత పూలైనా జాజులైనా విరజాజులతోనైనా చక్కగా పూజ చేసుకోవచ్చు అంటారు. ఇక నేనైతే స్వామివారికి నా దగ్గర ఏది ఉంటే అదే నైవేద్యం అండి. చక్కగా నైవేద్యాన్ని సమర్పించి ధూపదీపాలతోటి 2 ఉసిరికాయలు అయితే పెట్టానండి. మన చెట్టుకి ఫస్ట్ గంట వచ్చిన ఈ రాసుసిరికాయలండి. ఇక 2 ఉసిరికాయలు అయితే స్వామివారికి ముందైతే సమర్పించేసి పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. ఇక నైటే పాలు అయితే నేను పెరుగుతోడు పెట్టేశానండి. ఇక పెరుగుతోడు పెట్టడం కూడా మన వీడియోలో పెట్టానండి, ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చూసేయండి. ఇక ఇందులో ఏంటంటే చిన్న చిట్కా అండి ఇది. ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి ఎండుమిరపకాయ వేశాను ఇందులో. కొంచెం చలికాలం కదండి, పెరుగు తొందరగా తోడుకోవట్లేదు కాబట్టి నైట్ ఏంటంటే ఎక్కువ టైం బయట ఉంచేస్తే కనుక ఓవెన్లో కానీ కొండ అండి, మనకి కర్రీస్ వండుకునే కుండలు మట్టి దాఖలు ఉంటాయి కదా, అందులో పెట్టుకున్నా కూడా పెరుగు చక్కగా తోడుకుంటుంది. ఒక్క ఎండుమిరపకాయ అండి, ఈ ఎండుమిరపకాయ వేసేస్తే ఇంకా కొంచెం గట్టిగా తోడుకుంటుందని అంటారు. అలాగే వేస్తానండి, చాలా బాగా తోడుకుంటుంది. ఇక ఈ ఎండుమిరపకాయ తీసేసినా పర్వాలేదు, లేదంటే ఇలా ఇందులోనే ఉంచేసినా కూడా మనకి ఆ బ్యాక్టీరియా అనేది దానికి ఫామ్ అయ్యి బాగా ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ తోడు పెట్టే పెరుగులో వేసేస్తే చక్కగా తోడుకుంటుందండి. ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా గట్టిగా అవుతుంది. ఇక ఇదిగోండి ఈరోజు మార్నింగే చపాతీ అయితే చేసేస్తున్నాను టిఫిన్ కోసం. పిండ్లు అవి ఏమీ లేనప్పుడు రుబ్బుకున్నవి ఈజీగా మనకు అయిపోయేది ఒక కర్రీ ఉంటే చాలండి. కాస్త చపాతీ పిండి కలిపేసి చపాతీ చేసేస్తూ ఉంటాము. ఈరోజు నేనైతే రాజ్మా గింజలండి నైట్ అయితే నానబెట్టేసుకున్నాను. అవి ఒక 4-5 విజిల్స్ తెప్పించిన తర్వాత ఇలా ఒక గిన్నెలో కాస్త నూనె అండి కొంచెం వేసేసి అందులో కాస్త జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి ఉడుకుతూ ఉండగా వాటర్తో సహా ఇక లెఫ్ట్ ఓవర్ అండి. మనకు నైట్ నేను కాస్త ఆలుగడ్డ కర్రీ చేశాను, బంగాళదుంపల కూర. ఆ కూర కాస్త ఎక్కువగానే ఉందండి. ఇక ఆ కర్రీని అయితే నేను ఆ ఉడుకుతున్న రాజ్మా గింజల్లో ఈ కర్రీని అయితే అందులో వేసేసాను. ఇక రాజ్మా బంగాళదుంపల కర్రీ అండి రెడీ అయిపోయింది చపాతీకి. చాలా ఈజీగా ఉంటుందండి. లెఫ్ట్ ఓవర్ ఉన్న ఏ కర్రీస్ అయినా కూడా ఇలా చక్కగా మనం ఆల్టర్నేట్ ఏదైనా అప్పటికప్పుడు ఈజీగా చక్కగా అప్పటికప్పుడు తినేసేటట్టుగా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇవే కదండి శనగలు ఉంటాయి కదా మనకి, బ్రౌన్ శనగలు కానీ గ్రీన్ శనగలు కానీ లేదంటే మనకి మిల్ మేకరు అలా ఏ ఉన్నా కూడా ఇలా చక్కగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడాను మనకి హెల్త్ చక్కగా ఈజీగా తొందరగా పని అయిపోతుందండి. ఈరోజు చపాతీతోటి ఈ రాజ్మా బంగాళదుంపల కర్రీ అయితే ఇలా ఇచ్చేసానండి. చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి, ఈజీగా అనిపిస్తుంది కదా అని చెప్పి మీకు వీడియో షేర్ చేస్తున్నాను.
ఇంక మా వారు బయటికెళ్ళి వచ్చారంటే ఏవో ఒకటి తీసుకొస్తూనే ఉంటారండి తినటానికి. చిన్న చిన్నగా ఏదైనా చిల్లర తిండి గానీ, లేదంటే ఇంట్లో కావాల్సిన వస్తువులు గానీ, నేను చెప్పినా చెప్పకపోయినా ఆయనకి భలే గుర్తుంటాయండి. అన్నీ చక్కగా తీసుకొస్తూ ఉంటారు. ఇదిగోండి బాధ్యత గల భర్త అంటే ఇలా ఉంటారండి. బాధ్యత గల యజమాని అంటే ప్రతీదీ మనకి ఇంట్లో ఏముంది, లేనిది అన్నీ ఒక్క పని మీద వెళ్తే 10 పనులు చక్కబెట్టుకొని వస్తారండి మా వారైతే. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అలా ఉండాలి ఇంట్లో సంసారం బాధ్యతలంటే అలా ఉండాలి చూసుకోవడానికి యజమాని అని అనిపిస్తూ ఉంటుంది. మనం చెప్తే తేవడం వేరండి. మనం చెప్పకుండా కూడా ఇంట్లోకి ఏం అవసరం ఉంటుంది, ఏంటి, వాళ్ళకి ఏం కావాలి అని ఆలోచించి తేవడం అనేది అందరికీ సాధ్యం కాదండి. అలా బాధ్యతగా ఉండడం చాలా మంచిదండి. మన సంసారం ముందుకు వెళ్ళాలంటే భర్త భార్యలు ఇద్దరు ఇంట్లో భార్య చక్కబెట్టాలి మంచిగా. అన్ని నాలుగు మూలల ఏది పోతుంది, ఏది ఉంటుంది, ఏది మంచిదని భార్య ఎలా చక్కబెడుతుందో భర్తకు కూడా అలాంటి బాధ్యత ఉంటేనే ముందుకెళ్తుందండి సంసారం అనేది. పిల్లలు కూడా భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది. అందుకంటే పేరెంట్స్ని చూసే కదండి పిల్లలు కూడా నేర్చుకుంటారు. మా అమ్మ నాన్న వాళ్ళు ఇలా చేసుకునేవారు, ఇలా చూసేవారు, మనం కూడా ఇలా చేసుకోవాలని వాళ్ళకి కూడా చిన్నప్పటి నుంచి మనం కూడా నేర్పించినట్లు కూడా ఉంటుంది కదండి. ఇక చేపల మార్కెట్ దగ్గరలో వెళ్ళారంట. ఇక పచ్చినెత్తళ్ళని, బొంబడాయిలు, కట్టిపరుగులు తీసుకొచ్చారండి. ఇవి నీట్గా క్లీన్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా తీసుకొని వండుకోవచ్చు. ఈజీగా ఉంటుంది కదండి. అప్పటికప్పుడు మార్కెట్కి వెళ్ళాలి తేవాలని లేకుండా ఇక అలా తీసుకొస్తూ ఉంటారండి. ఇదండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. ఇక బొంబడాయిలతోటి చింతకాయ పులుసు పెట్టానని వీడియో అప్లోడ్ చేస్తాను చూసేద్దరికని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.